హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఒక అవార్డు గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ అవార్డు వచ్చేసి పద్మ అవార్డ్స్ అండి. రాబోయే ఏ పోటీ పరీక్షలో అయినా అడగడానికి అవకాశం ఉన్నటువంటి అవార్డు అండి పద్మ అవార్డ్స్. గతంలో జరిగినటువంటి అనేక పరీక్షల్లో కూడా ఇక్కడ నుంచి ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. మళ్ళీ రావడానికి అవకాశం ఉన్నటువంటి అవార్డ్స్ అండి పద్మ అవార్డ్స్. కాబట్టి ఈరోజు మనం పద్మ అవార్డ్స్ని రెండు పార్టుల రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. మొదటి పార్ట్లో దానికి సంబంధించిన పద్మ అవార్డుకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ని, అదేవిధంగా కొన్ని ముఖ్యమైన అంశాలని ఇక్కడ ఈ వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది. ఆ తదుపరి వీడియోలో పద్మ అవార్డ్స్ పొందినటువంటి గ్రహీతలకు సంబంధించినటువంటి ఇన్డెప్త్ అంశాలను అయితే నేర్చుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. అయితే ఈ యొక్క పద్మ అవార్డ్స్ అనేవి ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముందు రోజున ప్రకటించడం జరుగుతుంది. ఆ విధంగా 2025 సంవత్సరంలో నిర్వహించబోయే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఈ యొక్క అవార్డులను అయితే ప్రకటించారండి. ఎప్పుడు ప్రకటించారు అంటే 2025 జనవరి 25వ తేదీన ఈ యొక్క పద్మ అవార్డులని కేంద్రం ప్రకటించడం జరిగింది. జనవరి 25వ తేదీ అంటే మనకు గుర్తుకు రావాల్సింది నేషనల్ ఓటర్స్ డే రోజున ఈ యొక్క అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. కేంద్రంలో ఏ మంత్రిత్వ శాఖ వారి యొక్క అవార్డులను ప్రకటించారు అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వారి యొక్క అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో 4 అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాలు అయితే కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. అయితే అందులో భాగంగా భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి మొదటి పౌర పురస్కారమైనటువంటి భారతరత్న, రెండవది వచ్చేసి పద్మవిభూషణ్, మూడవది వచ్చేసి పద్మభూషణ్, 4వ అత్యున్నత పురస్కారం వచ్చేసి పద్మశ్రీ అండి. వీటి యొక్క వరుస పైన వీటి యొక్క విలువను అయితే గుర్తుంచుకోండి. వాటిని అవరోహణ క్రమంలో వాటి యొక్క విలువ ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశంలో మొదటి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్, మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్, 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే 2025 సంవత్సరంలో భారతరత్న అనేటువంటి అత్యున్నత పౌర పురస్కారాన్ని అయితే ప్రకటించలేదు. ఇక మిగతా 3 పౌర పురస్కారాలను అయితే కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో పద్మవిభూషణ్ చూడండి, ఎవరైతే ఏదైనా ఒక రంగంలో అసాధారణమైన మరియు విశిష్టమైన సేవలు అందిస్తారో అలాంటి వారికి పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డును అయితే ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా పద్మభూషణ్ వచ్చేసి ఏదైనా ఒక రంగంలో ఉన్నత స్థాయి విశిష్టమైనటువంటి సేవను అందిస్తారో వారికి పద్మభూషణ్ అవార్డు అందించడం జరుగుతుంది. ఇక పద్మశ్రీ వచ్చేసి భారతదేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారం. దీనిని ఏదైనా ఒక రంగంలో విశిష్టమైన సేవలను అందిస్తారో వారికి ఒక పురస్కారం అయితే అందించడం జరుగుతుంది. ఇందాక చెప్పాం ఏదైనా ఒక రంగం అంటున్నాం కాబట్టి ఏ రంగాలలో కృషి చేసిన వారికి ఈ యొక్క పద్మ అవార్డులని కేంద్రం ప్రకటిస్తుందంటే ఒకటి వచ్చేసి పబ్లిక్ అఫైర్స్ అండి, ప్రజా వ్యవహారాలు. ఎవరైతే రాజకీయవేత్తలు, ప్రధానమంత్రి లేదా ఉపరాష్ట్రపతి లేదా మాజీ ఉపరాష్ట్రపతులు, అదేవిధంగా లోక్సభ స్పీకర్ లాంటి వారు ఎవరైతే విశిష్టమైన సేవలను అందించి ఉంటారో, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధానం, అలాంటి వారిని ఈ యొక్క రంగంలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక సివిల్ సర్వీసెస్ 2వ రంగం. ఇక 3వ రంగం వచ్చేసి సామాజిక సేవ లేదా సోషల్ వర్క్ అండి. ఇక 4వ రంగం సైన్స్ అండ్ ఇంజనీరింగ్, 5వ రంగం వచ్చేసి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్, 6వ రంగం వచ్చేసి వైద్యం, ఇక 7వ రంగం వచ్చేసి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, 8వ రంగం వచ్చేసి కళలు, 9వది వచ్చేసి క్రీడలు, 10వ రంగం వచ్చేసి ఇతరాలు. ఈ యొక్క 10 అంశాలలో ఎవరైతే ఏదైనా ఒక రంగంలో విశిష్టమైనటువంటి ఉన్నతమైన సేవలను అందిస్తారో వారికి పైన పేర్కొన్నటువంటి అవార్డులను అయితే కేంద్రం అందించడం జరుగుతుంది. అలాంటి ఈ యొక్క అవార్డులని పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో నెలకొల్పడం జరిగింది అంటే 1954 సంవత్సరం జనవరి 2వ తేదీన ఈ యొక్క పద్మ పురస్కారాలను అయితే స్థాపించడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డులను ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు సక్రమంగానే ఈ యొక్క అవార్డులను ప్రదానం చేస్తున్నారంటే 2 సందర్భాలలో ఈ యొక్క పద్మ పురస్కారాలను అయితే నిలిపివేయడం జరిగింది. అందులో ఒకటి వచ్చేసి జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 1978 అదేవిధంగా 1979 సంవత్సరాలలో ఈ యొక్క పురస్కారాలను అయితే నిలిపివేయడం జరిగింది. ఆ తదుపరి 1993 నుంచి 1997 వరకు కూడా ఈ యొక్క పురస్కారాలను నిలిపివేయడం జరిగింది.
ఈ యొక్క 2 సందర్భాలు మినహా మిగతా అన్ని సందర్భాలలో అంటే 1954 నుంచి 2025 వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అవార్డులను అయితే ప్రదానం చేశారు. 1978, 79, 1993 నుంచి 97 వరకు మాత్రమే ఈ యొక్క పురస్కారాలను అయితే ప్రకటించకుండా నిలిపివేయడం జరిగింది. ఇక ప్రస్తుతం వార్తలో ఉన్న అంశాల పరంగా గనక పరిశీలిస్తే 2025 జనవరి 25వ తేదీన ప్రకటించినటువంటి ఈ యొక్క పద్మ పురస్కారాల గురించి డిస్కస్ చేయబోతున్నాం. 2025 సంవత్సరం జనవరి 25వ తేదీన ప్రకటించినటువంటి మొత్తం పద్మ అవార్డులు ఎన్ని డైరెక్ట్ ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి 139 పద్మ అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో భారతదేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ని 7గురికి ప్రకటించగా పద్మభూషణ్ వచ్చేసి 19 మందికి, పద్మశ్రీ వచ్చేసి 113 మందికి అండి. ఈ యొక్క అంశాలను గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్ రూపంలో అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మొత్తం పద్మ అవార్డులు 139, పద్మ విభూషణ్ 7గురికి, పద్మభూషణ్ 19 మందికి, పద్మశ్రీ 113 మందికి అయితే ప్రకటించడం జరిగింది. ఈ యొక్క 139 మంది పద్మ అవార్డులు పొందిన వారిలో మహిళలు ఎంతమంది ఉన్నారంటే 23 మంది అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా విదేశీయులు లేదా ప్రవాస భారతీయులు లేదా భారత సంతతికి చెందిన వారు లేదా భారత విదేశీయులు మొత్తంగా ఎంతమందికి పద్మ అవార్డులు పొందారు అంటే 10 మందికి పద్మ అవార్డులు అయితే పొందడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క పద్మ అవార్డులని మరణాంతరం అంటే మరణించిన తర్వాత కూడా కొంతమందికి ఈ యొక్క పురస్కారాలను అయితే 2025 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. అలా మరణాంతరం పద్మ పురస్కారాలు పొందిన వారు 13 మంది. అదేవిధంగా ఒక జంటకు అంటే ద్వయానికి ఇద్దరికి కలిపి ఒకే అవార్డుని ప్రకటించడం జరిగింది కాబట్టి ఆ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి 2025 సంవత్సరంలో పద్మ పురస్కారాలు పొందిన వారు కేవలం 2 మాత్రమండి. ఒకరికి పద్మ విభూషణ్ రాగా మరొకరికి పద్మశ్రీ రావడం జరిగింది. అందులో పద్మ విభూషణ్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి పొందగా పద్మశ్రీ వచ్చేసి మందకృష్ణ మాదిగ గారు పొందడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురికి ఒక పద్మ పురస్కారం రావడం జరిగింది. ఇక పద్మశ్రీ పొందినటువంటి ముఖ్యమైన విదేశీయుల్లో 3 ఉండడం జరిగిందండి. అందులో ఒకరు వచ్చేసి షేక్ షైబా అతహాల్ జబార్ ఆల్ సబా. ఈమె ఎవరు అంటే కువైట్ దేశానికి సంబంధించినటువంటి యోగా శిక్షకురాలు. ఈమె ఎందుకోసం అంటే యోగాని కూడా గల్ఫ్ దేశాలకు వ్యాపింప చేయాలనేటువంటి ఒక దృఢమైన ఉద్దేశం, ఒక దృఢమైన సంకల్పాన్ని పెట్టుకొని యోగానైతే ప్రోత్సహించడంతో ఆమెకి, అదేవిధంగా బ్రెజిల్ దేశానికి సంబంధించిన వేదాంత గురువైనటువంటి జోనల్ మసెట్ గారికి, అదేవిధంగా నరేష్ గురుంగన్ ఇతడు నేపాల్ జానపద గాయకుడు, ఇతనికి కూడా పద్మ పురస్కారాలను అయితే ప్రకటించడం జరిగింది. ఇక 2025 సంవత్సరంలో భారతదేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ పొందినటువంటి 7గురు గ్రహీతల గురించి, వారి యొక్క రంగం, అదేవిధంగా వారి యొక్క రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం లేదా దేశం గురించి కేవలం డిస్కస్ చేయడం జరుగుతుంది. తదుపరి వీడియోలో వీరికి సంబంధించినటువంటి ప్రత్యేకతలపైన పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. అందులో మొదటివాడు దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి అండి. ఇతనికి వైద్య రంగంలో పద్మ విభూషణ్కి ఎంపిక కావడం జరిగింది. ఇతని యొక్క రాష్ట్రం వచ్చేసి ఏ రాష్ట్రం తరపున ఈ యొక్క అవార్డును అయితే అందుకోబోతున్నాడంటే తెలంగాణ రాష్ట్రం తరపున. అదేవిధంగా మరొకరు వచ్చేసి జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్ అండి. ఇతడు ప్రజా వ్యవహారాలు అనేటువంటి రంగం నుంచి పద్మ విభూషణ్కి ఎంపిక కావడం జరిగింది. ఇతడు చండీగఢ్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఈ యొక్క అవార్డును అయితే దక్కించుకోవడం జరిగింది. ఇక మూడో వ్యక్తి శ్రీమతి కుముదిని రజనీకాంత్ లికియా అండి. కళలు అనేటువంటి రంగంలో వీరికి పద్మ విభూషణ్ రావడం జరిగింది. వీరి స్వస్థలం వచ్చేసి గుజరాత్ అండి. మరొకరు వచ్చేసి లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, కళలు అనేటువంటి రంగంలో ఈ యొక్క అవార్డు అయితే దక్కించుకున్నారు. వీరి యొక్క రాష్ట్రం వచ్చేసి కర్ణాటక రాష్ట్రం నుంచి ఈ అవార్డును అయితే పొందడం జరుగుతుంది. ఇక మరొకరు వచ్చేసి ఎంటి వాసుదేవన్ నాయర్ అండి. సాహిత్యం మరియు విద్య అనేటువంటి రంగంలో ఈ యొక్క అవార్డును అయితే దక్కించుకోవడం జరిగింది. ఏ రాష్ట్రం తరపున అంటే కేరళ రాష్ట్రం తరపున. ఇక మరొకరు వచ్చేసి ఒసోము సుజుకి అండి. సుజుకి మోటార్స్కి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు ఇటీవల కాలంలో కన్నుమూయడం జరిగింది. ఇతడు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ అనేటువంటి రంగంలో ఈ యొక్క అవార్డునైతే దక్కించుకోవడం జరిగింది. ఇతడు ఏ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే జపాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. మరొకరు వచ్చేసి శారదా సిన్హా గారు. ఈమె వచ్చేసి కళలు అనేటువంటి రంగంలో పద్మ విభూషణ్ని పొందడం జరిగింది. వీరి యొక్క స్వస్థలం వచ్చేసి
వచ్చేసి బీహార్ రాష్ట్రం అండి. ఓకేనా. అయితే చివరిగా ప్రకటించినటువంటి ముగ్గురు పేర్లను గుర్తుంచుకోండి. ఎంటి వాసుదేవన్ నాయర్, ఒసుమి సుజుకి, అదేవిధంగా శారదా సిన్హా. ఈ యొక్క ముగ్గురికి కూడా మరణాంతరం యొక్క పద్మవిభూషణ్ని ప్రకటించగా మిగతా నలుగురికి మాత్రం ప్రస్తుతం జీవించి ఉండగానే ఈ యొక్క పద్మ పురస్కారాలను ప్రకటించాడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతానండి, 2025 సంవత్సరంలో ప్రకటించినటువంటి పద్మవిభూషణ్ అవార్డులో మరణాంతరం పొందిన వారిలో లేని వారిని గుర్తించండి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయినటువంటి పద్మ అవార్డు గురించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. తదుపరి వీడియోలో పద్మ అవార్డుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.